హలో అండి. ఈరోజైతే ఇంట్లో ఏం చేస్తున్నా తెలుసా? డబుల్ కా మీఠా చేస్తున్నాను. ముందుగా అయితే బ్రెడ్ తీసుకొని దాన్ని చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇది కట్ చేస్తూ ఉంటే మా పిల్లలు ఒకటే రచ్చ. సర్లేండి, మనకి ఇంట్లో ఎప్పుడు ఉండేదే కదా. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఏం చేయాలి అంటే గీలో కానీ డాల్డాలో కానీ ఆయిల్లో కానీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, ద్రాక్ష, మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా ఏమైనా ఉంటే ఫ్రై చేసుకోవచ్చు. ఆ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైసెస్ని కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా మార్చేయద్దండి, మళ్ళీ టేస్ట్ బాగోదు. ఇప్పుడు మీరు తీసుకున్న బ్రెడ్కి తగ్గట్టు నేనైతే 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. అందులో వాటర్ వేసాను, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని బాయిల్ చేస్తున్నాను. ఇది బాయిల్ అయ్యి మరి పాకం వచ్చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఈ పాకంలో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పాకం మొత్తం బ్రెడ్ స్లైసెస్కి కలిపేలాగా మనం ముంచి కలుపుకుంటే ఏంటంటే ప్రతి పీస్కి బాగా పాకం పడుతుంది అండ్ స్వీట్ పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసిన తర్వాత కూడా బాగా బాయిల్ చేసి తర్వాత స్వీట్లెస్ కోవా బయట అమ్ముతారు, లేదంటే మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఈ కోవాని కానీ వేసుకొని కలిపితే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. మా పిల్లలైతే నేను చేస్తూ ఉంటేనే ఆకలి ఆకలి అని చెప్పని ప్లేట్స్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇది ఇలా అయితే రెడీ అయిందండి మొత్తానికి. ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసానండి. ఇప్పుడు దీన్ని సిమ్లో 8 minutes పెడితే డబుల్ కా మీఠా రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.